గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. నేను మీ ఝాన్సీ. అయితే హార్ట్ అటాక్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా హార్ట్ అటాక్ రావడం అంటే సివియర్ పెయిన్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సడన్గా చనిపోతూ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. హార్ట్ అటాక్ని మనం ముందుగా ఏదైనా సిమ్టమ్స్ త్రూ గుర్తించవచ్చా? మన బాడీలో ఎలాంటి చేంజెస్ రీసెంట్ టైమ్స్లో వస్తుంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇదేనా అబ్జర్వ్ చేయొచ్చా? ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు న్యాచురోపతిక్ డాక్టర్ SA కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్. ఐఎమ్ గుడ్. ఇప్పుడు హార్ట్ అటాక్ ఒక్కసారి అంటే శరీరంలో ఏ పార్ట్కి డిసీజ్ వచ్చినా లేకపోతే పెయిన్ఫుల్ వచ్చినా మెడికేషన్ త్రూ అయినా ఆపరేషన్ సర్జరీ త్రూ తగ్గించుకోవచ్చు. బట్ హార్ట్ ఫెయిల్ అయితే మాత్రం లైఫ్ ఎండ్ అయిపోతుంది. కాబట్టి హార్ట్ అటాక్ని మనం ముందుగా గుర్తించవచ్చా? ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? డెఫినెట్లీ యాక్చువల్లీ హార్ట్ అటాక్ది లక్షణాలు బట్టి మనం చూస్తే ఎలా ఉంటుంది అంటే లైక్ you will get severe pain in the chest. Okay, and that pain will radiate to the back. Then it may radiate to the left hand. Okay. So that is the first sign of the heart attack. And same time మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఇది హార్ట్ పెయిన్ కి సంబంధించిందా కాదా అని చెప్పి అట్లా కాదు పర్సన్స్ ఎవరికైనా అటాక్ వచ్చినప్పుడు వాళ్ళకు ఎట్లా ఉంటుంది అంటే లైక్ కన్ఫ్యూజన్ లేకుండా ఏమైపోతుంది వాళ్ళకి నాకు ఏదో అయిపోతుంది అని వాళ్ళు ఆలోచిస్తారు. దే కెనాట్ టెల్ యూ ద కరెక్ట్ సిమ్టమ్స్. ఓకే, పెయిన్ అని మాత్రం చెప్తారు, బట్ నాకు ఏదో అయిపోతుంది ఏంటో అర్థం కావట్లేదు. ఆ టైప్ సిమ్టమ్స్ ఉంటాయి. స్వెటింగ్స్ ఉంటాయి కొంతమందికి, అండ్ కొంతమందికు లైక్ సడన్లీ దే మే డెవలప్ లైక్ సీజర్ లైక్ థింగ్స్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే లైక్ వాళ్ళకు సివియర్ పెయిన్ రావడం. ఓకే, సో ఎలాంటి సిమ్టమ్స్ కనపడతాయి. అండ్ ఓవరాల్గా మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే మనకు ప్రికాషనరీగా మనం చూస్తే అక్కడ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఏ బ్లడ్ టెస్ట్. స్మాల్ బ్లడ్ టెస్ట్ మనం చేయించాలి. దాని ద్వారా మనకు యాక్చువల్లీ అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఆ బ్లడ్ టెస్ట్ పేరు ఏంటంటే లిపిడ్ ప్రొఫైల్. ఎస్, లిపిడ్ ప్రొఫైల్ మనం చేసిస్తే మనకు క్లియర్ కట్ తెలుస్తుంది మన బ్లడ్లు లైక్ HDL LDL లెవెల్ ఎంత ఉంది అండ్ లైక్ టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది అది అని తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనకు కేర్ఫుల్గా ఉండొచ్చు. అండ్ హార్ట్ అటాక్లు నార్మల్గా యాక్చువల్గా ఎట్లా ఉంటుంది అంటే ఈ లిపిడ్ ప్రొఫైల్ చేసిన తర్వాత ప్రతి ఒక్క డాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, యూ స్టార్ట్ యూజింగ్ కొలెస్ట్రాల్ మెడిసిన్. బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ అట్ ఆల్. ఎందుకు సొల్యూషన్ కాదు అంటే బికాజ్ మీరు మెడిసిన్ వాడినా సరే కూడా మీకు మళ్ళీ కొలెస్ట్రాల్ పెరుగుతాయి. అగైన్ ఒకటి నుంచి మెడిసిన్ 2కు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఆ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఎంతవరకు పనిచేస్తాయంటే ఇట్ విల్ వర్క్ ఫర్ జస్ట్ ఫర్ 24 hours. That's all. If you are taking one tablet, it will work for 24 hours. Again, after 24 hours, again it will start creating the cholesterol. Okay, and body ku own ga cholesterol జనరేట్ చేయడానికి ఓన్ కెపాసిటీ ఉంది అనమాట. సో లివర్లు మనకు తయారవుతుంది. కొంతమందికి లివర్లు ఆటోమేటికలీ కొలెస్ట్రాల్ తయారవుతూనే ఉంటాయి. దట్ ఈస్ జెనెటిక్ యాక్చువల్లీ హ్యాపెన్స్. ఓకే, జెనెటికలీ హ్యాపెన్స్ అయితే అక్కడ కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఓవరాల్గా మనం ఫుడ్ తినడం వల్ల దాని వల్ల కూడా కొన్ని కొలెస్ట్రాల్ వస్తున్నాయి. ఓకే, బట్ ఓవర్ అండ్ అబౌవ్ సపోజ్ ఇఫ్ యూ థింక్ లైక్ యూ ఆర్ టేకింగ్ హై ఫ్యాట్ ఫుడ్ అదర్వైజ్ ఆల్ సార్ట్ ఆఫ్ నాన్ వెజ్ అండ్ హై ఆయిలీ ఫుడ్ అండ్ ఆల్, దెన్ ఆటోమేటికలీ ఏమవుతుందంటే అక్కడ ఇంకో ఎక్కువ అయిపోయి మనకు ఏమవుతుందంటే బ్లాకేజ్ రావడం అవకాశం ఉంది. హార్ట్ ఆర్టరీస్లు మనకు బ్లాకేజ్ వచ్చేస్తాయి. బ్లాకేజ్ వచ్చేస్తే అగైన్ వీఆర్ రషింగ్ టు ద డాక్టర్. సో డాక్టర్ విల్ టెస్ట్ దట్ లిపిడ్ ప్రొఫైల్ అండ్ హీ విల్ టెల్ యూ ఇమీడియట్లీ. అదర్వైజ్ హీ విల్ డూ వన్ టైప్ ఆఫ్ ECG అండ్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసి లాస్ట్కి చెప్తారు ఏంటంటే లైక్ మీకు బ్లాకేజ్ ఎంత వచ్చింది, కొలెస్ట్రాల్ ఎంత పెరిగింది, సో యూ షుడ్ అడ్మిట్. అదర్వైజ్ చాలా ఎక్కువగా మీకు బ్లాకేజ్ వచ్చేసింది కాబట్టి మీరు యూ షుడ్ గో ఫర్ ద
స్టెంట్ లైక్ ప్రొసీజర్స్ అండ్ స్టెంట్ వేయాలి, లేకపోతే పేస్ మేకర్స్ వేయాలి, ఇది అన్నీ చెప్తారు అన్నమాట. సార్ హార్ట్ అటాక్స్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి హార్ట్ అటాక్లో ఓన్లీ కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్లనే బాడీ వల్ల ఉంటుందా? దీని ప్రభావం ఎలా ఉంటుంది హార్ట్ మీద? ఇంకెలాంటి ఇష్యూస్ ఉంటాయి హార్ట్ అటాక్ రావడానికి? Actually, in the lipid profile, generally we find normally 2 to 3 things. Okay, we generally check out those things anamata. Okati entane that is total cholesterol. Okay. Second is the triglyceride. Okay. Third is the LDL. Fourth is the HDL. So these things generally will be seen in the reports. Danlo manam chudalsina vishayam entante, except HDL, all other cholesterols are harmful for the body. And normally ఈ కొలెస్ట్రాల్ ద్వారా ఎవరికైనా సరే బ్లాకేజ్ రావచ్చు. ఓకే, సో హెచ్డిఎల్ ఎప్పుడైనా సరే మన బాడీలో మనం పెంచేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఎల్డిఎల్ లెవెల్ ఆటోమేటికల్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది, ఈవెన్ ట్రైగ్లిసరైడ్ కూడా తగ్గుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ ప్రాసెస్ ఆఫ్ ద బాడీ, హ్యూమన్ బాడీ. సో హెచ్డిఎల్ పెంచడానికి మనం ట్రై చేయాలి. అండ్ నార్మల్ కొలెస్ట్రాల్ ఒకరికి ఎక్కువ ఉంటే మనం తగ్గించాలి. అంటే ఏం చేయాలి? అక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఒకరు న్యాచురల్గా కూడా తగ్గించుకోవచ్చు. బట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఏ వస్తువులు మనకు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో మనం ఒక నార్మల్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అక్కడ ఏమవుతుందంటే లైక్ అనిమల్ ఫుడ్ మనం తీసుకోండి. Especially cholesterols are generated from the mutton, chicken and beef and pork, all these items. Okay. Ekkuga. Next is the milk, paneer and sweets. All these items also is included. Okay. So దీనిలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ ఎప్పుడైనా సరే మటన్ చికెన్ వరకు మనం వచ్చేసరికి మనం ఒకటి అక్కడ ఆలోచించాలి ఏంటంటే ఓకే మనం చాలా రోజుల నుంచి మనం అడిక్ట్ అయ్యాము. Like we are eating once in a week or twice, thrice in a week. Some Muslim people, they generally take every day. Okay, non-veg తింటే ఉంటారు, వాళ్ళు వదిలేసి ఉండమని చెప్తే ఉండలేరు. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్? మనం ఆ విధానం చూస్తే అక్కడ ఏంటంటే వీ షుడ్ థింక్ ఆఫ్ ద లెగ్స్ ఆఫ్ ద అనిమల్. ఓకే, లెగ్స్ ఎవరికైనా సరే చాలా తక్కువ లెగ్స్ ఉంటే వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆన్ ఏ రీసెర్చ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. ఉంటే వాళ్ళ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నట్టునా? yes, సపోజ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ హెన్, ఓకే, 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు చాలా తక్కువ ఉంటుంది. ఇఫ్ యూ థింక్ ఆఫ్ గోట్, వాళ్ళకు 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు చాలా ఎక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది అందులో ఎక్కువ ఉంటాయి. ఓకే, సో 4 legs అనిమల్ అయితే అదర్వైజ్ 4 legs అనిమల్ది ప్లస్ మనం తింటుంటే అక్కడ ఏమవుతుంది మనకు చాలా ఫాస్ట్గా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 1 or 2 legs అనిమల్ అట్లా అయితే మనకు చాలా ఈజీగా మనం తినొచ్చు. ఓకే, అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఫిష్కు అసలు లెగ్ లేదు, సో దట్ వీ కెన్ ఈట్, దర్ ఇస్ నో హార్మ్ అట్ ఆల్. అండ్ ఫిష్లో మనకు omega-3 ఉంటుంది కాబట్టి దర్ ఇస్ ఏ ప్లస్ పాయింట్. కొలెస్ట్రాల్ ఒకరికి ఎక్కువ ఉన్నా సరే కూడా తగ్గిస్తాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద నార్మలీ అబౌట్ ద కొలెస్ట్రాల్. బట్ అక్కడ ఆయిల్ హెస్ గాట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ బాడీ. సో వెన్ ఎవర్ వీ ఈట్ హైయర్ లెవెల్ ఆఫ్ ఆయిల్, అదర్వైజ్ ఆయిలీ ఫుడ్ మనం ఎక్కువ తింటే దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో అనదర్ product generally generate in our body that is called triglyceride. Okay, as I said in beginning, like report lo manaku okati cholesterol, okati triglyceride and next is the LDL, idi anni kanipistayi. Okay, so ee triglyceride anadi purely we are getting from the oil only. Okay, all the oily food are oil. Okay, so oil ku manam చాలా మనం మినిమైజ్ చేయాలి. లేకపోతే చాలా మినిమైజ్ చేసి తినడం కానీ వితౌట్ ఆయిల్ తినడం కానీ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై నాలెడ్జ్. ఓకే, అది చేస్తే మనకు కొలెస్ట్రాల్ మనకు జనరేట్ అవ్వదు మన బాడీలో. ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్. కొలెస్ట్రాల్ కానీ మనకు ఈ ట్రైగ్లిసరైడ్ కానీ మనకు ఎక్కువ పెరగదు. సో దట్ ఈస్ అనదర్ ప్రివెంటివ్ అన్నమాట. ద థర్డ్ థింగ్ ఎల్డిఎల్. ఎల్డిఎల్ మనకు పెంచాలంటే మనం ఏం చేయాలి? ఎల్డిఎల్ కాదు, లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ హెచ్డిఎల్ మనకు పెంచాలని చెప్పాను. సో హెచ్డిఎల్ పెంచేస్తే ఈ 2 ఆటోమేటికల్ తగ్గుతాయి అక్కడ. సో హెచ్డిఎల్ పెంచాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలంటే
ఒరిజినల్ ఆయిల్ లైక్ వర్జిన్ ఆయిల్స్ అది మనం తినడం మొదలుపెట్టాలి. కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఇది అన్ని వర్జిన్ ఆయిల్ కానీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కానీ మనం తినడం మొదలుపెట్టాలి. ఓకే. సో ఈ టైప్ ఆయిల్ మనం ఎప్పుడైనా సరే విదౌట్ కుకింగ్, విదౌట్ బాయిలింగ్ సపోజ్ మనం తింటున్నాం అనుకోండి, సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మనం అనుకోవాలి. అండ్ వీ కెన్ కన్జ్యూమ్ ద ఆయిల్. ఓకే, తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్నమాట. అండ్ ఓవరాల్ న్యాచురోపతిలో మనకి ఎలాంటి మెడిసిన్ ఉంటాయి సార్? ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి కానివ్వండి, హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు జనరలీ we suggest them to go for the lifestyle changes. Okay. And finally we have certain medicines also, which is prepared from different types of items, different types of herbs, and we give that medicine. So that will cure the cholesterol within 15 days of time. ఎవరికైనా సరే సపోజ్ బ్లాకేజ్ వచ్చేసింది, కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, బ్లాకేజ్ వచ్చిందంటే మా దగ్గరికి వచ్చారంటే ఒక 15 రోజులు వాళ్ళకి తగ్గిపోతుంది ఆ మెడిసిన్ ద్వారా. ఓకే, సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ ద లైఫ్ స్టైల్ చేంజెస్. సో కొలెస్ట్రాల్ మనం నార్మల్ ఫుడ్ ద్వారా మనం తగ్గిస్తే మనకు మెడిసిన్ అవసరం లేదుగా. ఓకే, సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ థింగ్ మనం చూసుకోవాల్సిన విషయం. సో ఈ టైపు ఈ 2-3 ఐటమ్స్కి మనం తగ్గించాలి. హెచ్డిఎల్ మనం పెంచాలి. హెచ్డిఎల్ పెంచాలంటే మనం ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. ఫ్రూట్స్ ఎక్కువ తింటే ఫ్రూట్స్ వల్ల మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ డెవలప్ అవుతుంది. సో డ్యూ టు దట్ నైట్రిక్ ఆక్సైడ్ generally what happens is like it clears the arteries, and apart from that even it reduce the heart attack. Suppose okorku heart attack వస్తుంది. ఓకే, సో బాగా నైట్రిక్ ఆక్సైడ్ ఉన్న ఫుడ్స్ బాగా ఏమైనా తీసుకున్నారంటే అప్పటికప్పుడు వాళ్ళకు ఇమ్మీడియట్ రిలీఫ్ రావడం మొదలు పెడతాయి. ఫర్ ద ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, లెట్ అస్ సే ఒకరికి హార్ట్ అటాక్ వచ్చేసింది. ఓకే, వాళ్ళకు ఏదో ఒక విధానంగా వాళ్ళకు ఎప్పటి నుంచి వాళ్ళకు అన్ని తినేసి వాళ్ళకు ఏమైందంటే బ్లాకేజ్ వచ్చేసి వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చింది. హీఈస్ టాకింగ్ అబౌట్ ద పెయిన్, సివియర్ పెయిన్ ఇన్ ద హార్ట్ and severe pain in the arms and back side, it radiating to the back. సో అప్పుడు మనం ఏం చేయాలంటే అల్లం ముక్క ఉంది కదా, అల్లం ముక్క మనం అరౌండ్ 15 grams తీసుకోవాలి. తీసుకొని వాళ్ళకు నములుకోమని చెప్పండి. వాళ్ళకు ఫస్ట్ థింగ్ యూ షుడ్ ఆస్క్ హిమ్ టు సిట్ ప్రాపర్లీ. ఒక చోట్ల కూర్చోపెట్టేసి వాళ్ళకు తినడం మొదలు పెట్టాలి, అంటే నములుకోవాలి అనమాట. ఓకే, సో ఎప్పుడైనా సరే మన అల్లం ముక్క నములుకున్నప్పుడు మనకు కళ్ళులో నీళ్ళు వచ్చేసింది అనుకో, సో దట్ మీన్స్ యువర్ పెయిన్ ఈజ్ క్యూర్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ 1 to 2 minutes లోపల వాళ్ళకు హార్ట్ పెయిన్ ఇమ్మీడియట్లీ తగ్గుతుంది. విదౌట్ ఎనీ మెడికేషన్, విదౌట్ ఎనీ ఇంజెక్షన్స్, నో మెడిసిన్ ఇస్ రిక్వైర్డ్. బట్ ఇమ్మీడియట్లీ తగ్గడం మొదలు పెడతాయి. బట్ అప్పుడు వరకు వాళ్ళు నమ్ములుకోవాలి. దట్ ఈస్ ద పాయింట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఏంటంటే నమ్ములుకుంటే ఉండాలి. సో దానిలో ఏమవుతుందంటే దట్ ఈస్ ద మెడిసిన్ దట్ ఈస్ కాల్డ్ హైయర్ లెవెల్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ డెవలప్ అవడం వల్ల వాళ్ళ ఆర్టరీస్ అన్ని డైలేట్ అవుతుంది, ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయితే వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ బాగానే జరుగుతాయి. సో హీ వోంట్ గెట్ ఎనీ అటాక్ అగైన్. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే ఓకే, నెక్స్ట్ డే అట్లీస్ట్ వీ కెన్ గో దేర్, వీ కెన్ గో టు ద హాస్పిటల్, వీ కెన్ గో ఫర్ సడన్ టెస్ట్. మనకు తెలుసుకోవచ్చు లైక్ ఎందుకు వచ్చిందంటే హార్ట్ అటాక్ మనకు ఎందుకు వచ్చింది తెలుసుకోవడానికి మనకు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళొచ్చు అండ్ టెస్ట్లు అన్నీ చేయొచ్చు. దాని ద్వారా మనకు తెలుస్తుంది ఏంటి ప్రాబ్లం అని తెలుస్తుంది. అండ్ తెలిస్తే ఆటోమేటికలీ మనం కేర్ఫుల్గా ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద టోటల్ సెనారియో ఫర్ ద హార్ట్ అటాక్. అండ్ చాలా ఈజీగా వీ క్యాన్ సార్ట్ అవుట్ ద ప్రాబ్లమ్ విత్ ఇన్ ఏ మినిట్ ఆర్ 2, ఓన్లీ 1 to 2 minutes. తెలియాలి, అది తర్వాత విషయం. బట్ ఒకరికి హార్ట్ అటాక్ మనం ఇమ్మీడియట్లీ ఆపవచ్చు. సపోజ్ యు ఆర్ ఆన్ ద వే, అదర్వైజ్ యు ఆర్ ఇన్ ద ట్రైన్, అదర్వైజ్ యు ఆర్ విత్ యువర్ నైబర్స్, somebody is getting heart attack, you can save the life. Yes, that is the only reason I am telling you. So ఒక అల్లం ముక్క ద్వారా మీరు ఇమ్మీడియట్లీ యూ కెన్ స్టాప్ ద హార్ట్ అటాక్ విత్ ఎ పర్సన్. దర్ ఈస్ నో నీడ్ ఆఫ్ సిపిఆర్, నథింగ్, నో మెడికేషన్, నో ఇంజెక్షన్స్, నథింగ్ ఈస్ రిక్వైర్డ్ అట్ ఆల్. బట్ ఇమీడియట్ చేస్తే అది అవుతుంది. హార్ట్ అటాక్ ఒకరికి వచ్చేసింది, కొంచెం తర్వాత ఫెయింట్ అయి పడిపోయారు, అతను చచ్చిపోయాడు, తర్వాత వెళ్ళి మీరు అల్లం ముక్క ఇస్తే ఏమవుతుంది? సో ఇమీడియట్లీ ఇస్తే పని చేస్తే. ఓకే అండి. సో ఎవరికైనా కానీ మీ ముందు ఎవరైనా అట్లా హార్ట్ అటాక్ పెయిన్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళకి ఈ చిట్కా అనేది మంచిగా పనిచేస్తుంది, ఇమ్మీడియట్ రిలీఫ్ని కూడా ఇస్తుందని చెప్తున్నారు. ఇంకెలాంటి సిపిఆర్ కూడా చేయకుండా
అండ్ హార్ట్ అటాక్స్ వస్తున్నప్పుడు ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి మెడికేషన్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా కానీ అలాంటి వాళ్ళు ఫేస్ చేస్తుంటే వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సార్.